మరి యొక్క ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోవడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక పునరుత్థాన గురించి, పునరుత్థానం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కలిగే ఉపయోగాలు కానీ, ఆధిక్యతలను గారి గురించి మనం కొన్ని విషయాలు దేవుని లేఖన భాగంలో నుంచి మనం గమనిద్దాం. మనం యేసు ప్రభు సిలువలో వేలాడి చనిపోయిన తరువాత 3 దినములు భూగర్భంలో ఉంటాడు అని తానే శాస్త్ర పరిశీలకు వారితో మాట్లాడినట్టుగా ఆయనను శోధిస్తూ అడిగినప్పుడు యోనాను గురించిన ఆ సూచక్రియను బట్టి ఆయన యోనా ఏ విధంగా భూగర్భంలో 3 దినములు ఉన్నాడో ఆ విధంగానే మనుష్య కుమారుడు కూడా ఉంటాడని, ఆ తర్వాత పునరుత్థానం అవుతాడనే విషయాన్ని వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనము మత్తయి సువార్తలో మనం గమనిస్తాం. యేసు ప్రభు మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం చెందవాలంటే మరణం అవశ్యం. మరణం లేకుండా పునరుత్థానం లేదు. అలాగే ఆయన పునరుత్థానం ద్వారా మనలను కూడా ఆయన వలె ఆయన స్వరూపంలోనికి ఏర్పడటానికి, ఆ మరణ భయం నుంచి, మరణ దాసత్వం నుంచి మనం విడిపించడానికి ఆ పునరుత్థాన శక్తిని ప్రదర్శించినట్టుగా కూడా మనం గమనిస్తాం. అయితే ఆయన పునరుత్థానం ఏ విధంగా చెందినాడు అంటే, ఆయన ఈ రోమా పత్రిక మనం గమనించినట్లయితే రోమా పత్రిక 1:4 వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే 1:4 ఒక మాట వేస్తుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోను నిరూపింపబడెను. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడినాడు. అంటే దేవుని శక్తిని బట్టి, దేవుని ఆత్మ కార్యాన్ని బట్టి మరణము నుంచి సజీవుడై సర్వశక్తి గల దేవుని కుమారుడుగా అతడు నిరూపింపబడినట్టుగా మనం వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే దేవుడు మనలను కూడా ఆ మరణం నుంచి, ఆ యొక్క సాతాను బంధకాల నుంచి ఎలాగ విడిపించుతాడో మనం గమనించినట్టయితే, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపెను. అంటే ఈ యొక్క వాక్య భాగాన్ని ఈ ఏదంటుంది ఎఫెసీలకు రాసిన పత్రిక 1:6 మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1:6 మనం గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. అయితే మీరు కింద వాక్యం మనం చూసైతే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా
ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహాకృప చేత కరుణా సంపన్నుడై ఉండి మనలను ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు ప్రభు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు ఆయన పునరుత్థానం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఆయన మరణించకపోతే మనకు పాప విమోచన లేదు. పాపానికి క్రయధనం లేదు. మన అపరాధంలో ఆ విధంగానే ఉండేవారు. మన పాపంలో ఆ విధంగానే ఉండి సాతాను సంబంధమైన క్రియలను జరిగిస్తూ సాతానుకు బానిసలముగా ఉండేవారు. మన పాప దోషం ఎప్పటికీ తీరకట్టు ఉండవలసింది. కానీ అతడు మన నిమిత్తం మరణించటం ద్వారా మన కొరకు మరణించాడు. ఆయన వచ్చింది మరణించడానికే. ఆ మరణం మన కొరకే, మానవాళి కొరకే. ఆ తర్వాత ఆయన పునరుత్థానం కూడా మానవాళి కొరకే. మన కొరకే ఆయన పునరుత్థానం చెందాడు. ఆ పునరుత్థానం చెందుటలో మనలను కూడా ఈ పాప దాసత్వం నుంచి విడిపించడానికి ఆయనలోనికి మనం ఎప్పుడైతే ఆయనలోనికి మనం బాప్తిసం ద్వారా ఆయనలోనికి ఎప్పుడైతే మన పాప నిమిత్తం అపరాధం నిమిత్తం మనం కూడా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయన మనం క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఈ యొక్క పునరుత్థాన అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనము ఆ మరణ అనుభవంలోనికి కూడా వెళ్ళాలి. అంటే మన అపరాధముల నిమిత్తము, పాపముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తం కూడా మరణించవలసిన వారు బద్దులమే. వాటిని వాటి బట్టి మనం మరణించకపోతే, వాటిని అన్ని సమాధి చేయకపోతే, క్రీస్తులోనికి మనం ఆ విధమైన బాప్తిసంలోనికి వెళ్ళకపోతే ఆ యొక్క పునరుత్థాన శక్తి కూడా మనకు రాదు. మనం కలిగి ఉండలేం. ఆయనలో మనం మరణిస్తేనే కానీ ఆయనలో తిరిగి మనం నూతన జీవాన్ని, గొప్ప జీవితాన్ని మనం పొందుకొనలేకపోతాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన మనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చడానికి ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేసి మనలను ఆయనతో కూడా క్రీస్తునందు తిరిగి బ్రతికించుట ద్వారా ఆయన మనకేం అనుగ్రహిస్తున్నాడంటే ఒక నూతన జీవాన్ని, న్యూ లైఫ్ అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినైతే తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. తిమోతికి రాసిన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 మనం చూస్తాము. ఇక్కడ నేను చదువుతాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆయన మన క్రియలను బట్టి కాక ఆయన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలం నందే క్రీస్తునందు మనకు గ్రహించబడినది. అంటే కాలమునకు పూర్వమే, బిఫోర్ ద టైం యేసు ప్రభు ఈ విధంగా నిర్మించన్నాడు. అది ఆయన ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. అనాది కాలంలోనే యేసు క్రీస్తు ఈ యొక్క పునరుత్థాన శక్తి వలన మనలను తనలో ఏర్పరచుకొని, తన బిడ్డలుగా ఏర్పరచుకొని ఒక నూతన జీవాన్ని తన ప్రణాళికలో మనకు సిద్ధం చేసి ఉన్నాడు. కానీ అయితే అది ఎప్పుడు బయలుపరిచినైతే ఆయన ప్రత్యక్షత, ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట ద్వారా అది బయలుపరచబడినట్టుగా మనం గమనిస్తున్నాం. అది మనకు నూతన
జీవాన్ని ప్రసాదించడానికి, లేకుంటే నూతనత్వాన్ని ప్రసాదించడానికి, గతాన్ని అంతయు తీసివేసి క్రీస్తు యేసులో కలిగిన మనస్సును మనం కలిగి ఉండడానికి, ఒక నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి ఈ యొక్క పునరుత్థానం వలన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన పునరుత్థాన బలంలోనికి మనం వచ్చిన వారికి ఆయన ఏం మనకు అనుగ్రహిస్తున్నాడంటే, పునరుత్థానుడు అయిన తర్వాత ఆయనందు విశ్వసించిన వారికి నూతన జీవాన్ని నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పాత జీవితం అంతా కొట్టివేయబడి ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన ఒక క్రొత్త జీవితాన్ని ఆయన యందు మనం ఆరంభించడానికి ఈ యొక్క పునరుత్థాన శక్తి ద్వారా దేవుడు మనకు అటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు అనాది ప్రణాళికలన్నీ కలిగి ఉన్న ఆ ప్రణాళికను ఈ యొక్క ఆయన ప్రత్యక్షత వలన ఇప్పుడు మనకు బయలుపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత క్రొత్త యొక్క న్యూ బర్త్, దేవుడు కొత్త పుట్టుక మనం ఆయనలో మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ కొత్త జన్మం ఇది మనం ఆ పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూస్తాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 మనం చూస్తున్నాం. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మనలను మరలా జన్మింపజేశాను. ఇక్కడ అంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా ప్రభు తన దాసునితో మాట్లాడుతున్న విషయం. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచుట వలన మాత్రమే జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. పాపంలో కూరుకొని పోయిన మనలను, నిరీక్షణ లేని వారముగా ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మమ్మల్ని, చనిపోయిన స్థితిలో ఉన్న మనలను తిరిగి జన్మింపచేసెను. క్రీస్తు యేసునందు మనకు తిరిగి జన్మింపచేసినది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాక ఒక నూతన బిగినింగ్, కొత్త ఆరంభాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం 2 కొరింథీ 5:7 మనం చూస్తుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతదానితో సంబంధం లేదు. తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకొని నూతనత్వాన్ని పొందుకొని ఆ ఆయన నీతిని అనుసరిస్తూ, ఆయన చూపిన మార్గం నడుస్తూ, ఆయన వైపు చూస్తూ జీవించడానికి ఒక నూతన ఆరంభాన్ని, పునరుత్థాన శక్తిని పొందిన తర్వాత నూతన ఆరంభాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు మన జీవితంలో. అలాగే మనం చూసినట్లయితే ఇక అపవాదిపై జయాన్ని కూడా, లోకంపై జయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే లోకంపై, సాతానుపై కూడా పునరుత్థాన శక్తి పొందిన వారికి, అంటే దేవుడు మనల్ని తిరిగి లేపి మనకు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి కానీ, ఆయన స్వరూపంలోనికి మనం చేసిన విధానాన్ని బట్టి కూడా ఆయన కలిగిన అధికారాన్ని దేవుడు మనతో కూడా పంచుకుంటున్నాడు. లోకంపై, సాతానుపై కూడా దేవుడు మనకు ఆ యొక్క అధికారాన్ని మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడు.
మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకములో ఉన్నది ఎవడు? లోకాధిపతి ఎవడు? సాతానే. నేను లోకాన్ని జయించినాను, అపవాదిని జయించినాను. ఆ పునరుత్థాన శక్తి వలన మీరు నాలో ఉండి ఆ పునరుత్థాన శక్తిని మీరు పొందుకున్నప్పుడు, నేను లోకంని ఏ విధంగా జయించినానో, సాతానుని ఏ విధంగా జయించినానో, అపవాదిని ఏ విధంగా జయించినానో, అటువంటి ఆధిక్యత, అటువంటి శక్తిని కూడా మీకు నేను అనుగ్రహిస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అపవాది క్రియలపై, సాతాను క్రియలపై, లోక సంబంధమైన వాటన్నిటిపై కూడా దేవుడు మనకు అధికారం అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ ఇంకో వాక్యం అదే అధ్యాయంలో, అదే పత్రికలో 5వ అధ్యాయం 4 కూడా చూస్తున్నాం. మనం ఆజ్ఞలు గైకొనిటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, అంటే దేవుడు మనకు ఒక నూతన జన్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. నూతన శక్తి ద్వారా మన దోషాలన్నిటిని పరిహరించి మనకు అనుగ్రహించిన నూతన జీవం ద్వారా, నూతన జన్మను మనకు ప్రసాదించడం ద్వారా ఏమంటారంటే ఆ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే మన విశ్వాసము ద్వారా, పునరుత్థాన శక్తి ద్వారా దేవుడు మనకు గ్రహించే ఇక ఆధిక్యత, అధికారం ఏంటంటే లోకాన్ని కూడా జయించడానికి, సాతానుపై కూడా సాతానుపై కూడా విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇంకో ఒక వాక్య భాగంలో మనం చూసినట్టయితే రోమా పత్రిక 8వ అధ్యాయము 15-17లో మనం చూస్తున్నాం. ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 15-17. ఆత్మ దేవుని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆ క్రీస్తుతోడి వారసులము. అంటే ఇక్కడ మనకి ఏమిటంటే ఆయన వారసులుగా మనం చేస్తున్నాడు, ఆయన కుమారులుగా మనం స్వీకరిస్తున్నాడు, ఆయన స్వాస్థ్యానికి వారసులుగా, మనకు దేవుని కుమారులుగా మనం చేస్తున్నాడు, ఆయన వారసులుగా మనం చేస్తున్నాడు. అబ్బా తండ్రి అని ఆయనను మొరపెట్టుకోవడానికి అంత కుమారులుగా మనల్ని స్వీకరిస్తున్నాడు. ఇక పునరుత్థాన శక్తి ద్వారా ఆయన అయిన తర్వాత ఆ దాస్యపాత్మలో నుంచి మనం విడిపించి ఆయన కుమారులుగా మనల్ని స్వీకరిస్తున్నాడు. కాబట్టి మనం ఈ లేఖన భాగంలో నుంచి మనం గమనించినట్టయితే మనము మన పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే, ఎందుకంటే ఆయన మన అపరాధాలన్నిటి ఆయనపై మోసుకున్నాడు. కాబట్టి సంపూర్ణమైన విధేయతతో, విశ్వాసంతో మనం ఆయనను ప్రభువుగా స్వీకరించినప్పుడు ఆయనతో కూడా మనం మన పాపాన్ని పాప జీవితం అంతయు మరణింపజేసి ఒక నూతన జీవాన్ని ఆయనతో కూడా ఆయన పునరుత్థాన శక్తి వలన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క పునరుత్థాన శక్తి యొక్క ఆధిక్యతలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కుమారులుగా మనం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత నూతన జీవాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు, నూతన జన్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన యొక్క శక్తిని మనకు కూడా ప్రసాదించి అపవాదిపై, సాతాను క్రియలపై, లోకంపై కూడా మనకు ఆ యొక్క ఆధిక్యతను, అధికారం మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాక ఆయన స్వాస్థ్యాన్ని అంతటికి, ఆయన సృష్టిని లేకుంటే ఆయన కుమారులుగా మనం చేసుకుంటున్నాడు. ఆయన కుమారులుగా మనం చేసుకుంటూ మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటూ ఆయన ఉన్న స్థలంలో, ఆయన దేవుని సముఖంలో ఆయన కుమారునిగా ఆయన ఏ విధంగా ఆ దేవుని సన్నిధిలో ఉన్నాడో ప్రభావంతో నిరూపింపబడి ఉన్నత స్థలంలో దేవుని
మహిమను పొందుకుంటున్నాం. ఆ మహిమను కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి ఈ పునరుత్థాన శక్తి ద్వారానే మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము పునరుత్థాన శక్తిని, ఆ పునరుత్థాన బలాన్ని పొందవాలనంటే ప్రాముఖ్యంగా మొదట మనం మనం మన అపరాధాల నిమిత్తం, పాపం నిమిత్తం చనిపోవాలి. ఆ చనిపోయిన తర్వాత ఆయన విశేష కనికరం చొప్పుననే మన శక్తి, మన జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ ఆయన విశేష కనికర చొప్పుననే మనల్ని తిరిగి జన్మింపజేస్తున్నాడు. తిరిగి తన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తన కుమారునిగా స్వీకరిస్తున్నాడు. నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పునరుత్థాన శక్తిని దేవుడు మనకు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో దానిని మనం సంపూర్ణంగా అనుభవించే స్థితి మనకు ఉండాలి. ఈ యొక్క దేవుడు ఆయన మరణించినాడు, తిరిగి లేచినాడు అని మనకు మన ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన మరణాన్ని జయించినాడు. ఆ తర్వాత సాతాను జయించినాడు అన్న దాని ప్రకారమే మనం కలిగి ఉండకుండా అదే ఆలోచన మాత్రం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు ఆయన కలిగిన సమస్తాన్ని మనకు గ్రహిస్తూ అటువంటి శక్తిని, ప్రభావాన్ని, ధన్యతను ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి అటువంటి పునరుత్థాన అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనము మన పాత జీవితాన్ని అంతయు సమాధి చేయాలి. అది సమాధి చేస్తేనే కానీ ఆ యొక్క పునరుత్థాన శక్తిని ఆయన కృప ద్వారా మనం పొందుకోలేం. కాబట్టి అటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దానిని మనం అందుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయము దయచేయును గాక.